భారతదేశ అంతరిక్ష రంగంలో మరో మైలురాయి నమోదు కాబోతోంది. భారత అంతరిక్ష వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా వచ్చే నెలలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSకు వెళ్లబోతున్నారు. యాక్సియం మిషన్ 4 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, నాసా సంయుక్త సహకారంతో ఈ మిషన్ జరుగుతుంది. 1984లో రాకేష్ శర్మ తర్వాత ISSను సందర్శించబోతున్న తొలి భారతీయుడిగా శుక్లా చరిత్ర సృష్టించబోతున్నారు. శుభాంశు శుక్లా భారత వైమానిక దళంలో అనుభవజ్ఞుడైన ఫైటర్ పైలట్. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్యాన్ కార్యక్రమంలో భాగంగా 2020లో ఈయన వ్యోమగామిగా ఎంపికయ్యారు. రష్యాలో ప్రాథమిక శిక్షణ తీసుకున్నారు. నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్లో 8 నెలల కఠిన శిక్షణ పూర్తి చేశారు. ఈ శిక్షణలో అంతరిక్ష నౌక నిర్వహణ, శాస్త్రీయ ప్రయోగాలు, ISS వాతావరణంలో పనిచేయడానికి అవసరమైన నైపుణ్యాలు సాధించారు. AX-4 మిషన్లో భాగంగా శుక్లా SpaceX ఫాల్కన్ 9 రాకెట్, క్రూ డ్రాగన్ వ్యోమనౌక ద్వారా ISSకు చేరుకుంటారు. ISSలో ఆయన సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితుల్లో శాస్త్రీయ పరిశోధనలు, సాంకేతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఈ ప్రయోగాలు జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, అంతరిక్ష ఔషధాలకు సంబంధించినవని తెలుస్తోంది. ఇవి భవిష్యత్ అంతరిక్ష మిషన్లకు, భూమిపై సాంకేతిక పురోగతికి దోహదపడతాయి. ఈ మిషన్ భారతదేశ అంతరిక్ష సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పడమే కాక యువతకు స్ఫూర్తినిస్తుంది. శుక్లా ఈ అవకాశాన్ని 140 కోట్ల భారతీయుల ప్రాతినిధ్యంగా భావిస్తున్నారు. ఈ మిషన్ విజయం గగన్యాన్ కార్యక్రమానికి మార్గం సుగమం చేస్తుంది. 2026లో భారతదేశం స్వదేశీ వ్యోమనౌక ద్వారా మానవులను అంతరిక్షంలోకి పంపాలని భావిస్తుంది. శుక్లా ISS ప్రయాణం భారతదేశం అంతరిక్ష రంగంలో గ్లోబల్ లీడర్గా ఎదిగే సామర్థ్యాన్ని రుజువు చేస్తుంది.